సభ్యులు గెలవాలి. గెలిస్తేనే మళ్ళీ మీకు పథకాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీ వాడుతున్నారు, రేషన్ కార్డు వాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ మీకు ఇవన్నీ కొనసాగుతాయి. టీడీపీ పార్టీ వచ్చినా మిగతా ఏ పార్టీలు వచ్చినా కూడా ఈ 10 ఏళ్ల నుంచి మీకు ఏవైతే పథకాలు వచ్చినా అవన్నీ కూడా ఆగిపోతాయి. అప్పుడు నిజంగానే ఆగిపోతాయి. అప్పుడు మీకు ఏమీ ఉండవు, రేషన్ కార్డు కదా అసలు ఏమీ ఉండదు. అదే తర్వాత అసలు ఏమీ ఉండవు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ మీద 20,000 30,000 గవర్నమెంట్ కడుతుంది మీకు. కాంగ్రెస్ లేకపోతే ఎవరు కడతారు మీకు? అవునా కదా చెప్పండి. ఈ రోజు 50,000 అయినా కూడా మీరు కాంగ్రెస్ ఇది ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళ్ళి 50,000 మీకు తెచ్చుకోగలుగుతారు. మేడం గారు కాంగ్రెస్ అదే కదా వీళ్ళు ఏంటంటే మభ్య పెడుతున్నారు. ముందు కాంగ్రెస్ పుట్టింది, కాంగ్రెస్ తెలుగుదేశం పుట్టిందండి. కాంగ్రెస్ లో ఉండండి తెలుగుదేశం చంపేందుకు అయిపోయారు మేడం. చెప్తున్నాను కదా స్వార్థమైన వాళ్ళ రాజకీయం, స్వార్థ రాజకీయం. వాళ్ళు ఏంటంటే ముందు తల్లి ఇప్పుడు చాలా మంది